విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి, జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు ఆసరగా నిలవాలన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పేర్కొన్నారు. గురువారం వెల్దుర్తి మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా విద్యాశాఖ మంత్రి పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్, కిట్స్, పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు తదితర అంశాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పక్కనే భోజనం చేసిన విద్యార్థిని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మ్యూజికల్ చైర్స్, కబడ్డీ తదితర ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సమావేశంలో డీఈఓ శ్యాముల్ పాల్, వెల్దుర్తి తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, హెడ్ మాస్టర్ చంద్రావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాజేష్, జెడ్పీటీసీ సుంఖన్న, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశాన్ని కలిగించారు. Out of 600, the performance is good, sir. Teachers ki parents తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ పిల్లలు 10th క్లాస్ పబ్లిక్ కూడా నేను రాస్తాను. 500 కి 390 marks వచ్చినాయి, sir. That is my real marks, sir. I am very happy, sir, because I did not learn in 10th class. I suddenly write the 10th class public exam. I am feel very great, sir. My parents also felt very happy, sir. Thank you, sir. ఈ మార్క్స్ రావడానికి కారణం హెచ్ఎం మేడం, మా సబ్జెక్ట్ మేడమ్స్ అందరూ. వాళ్ళు లేకపోతే మేము ఇంత స్కోర్ తెచ్చుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మా మీద చూపించిన కేరింగ్ కానీ ఏదైనా మామూలు సండేస్, సెకండ్ సాటర్డేస్, దసరా, సంక్రాంతి ఇలాంటి ఏ హాలిడేస్ వచ్చినా మేడం వాళ్ళ హాలిడేస్ వదులుకొని మా కోసం కేటాయించి పిల్లలు మంచిగా చదువుకోవాలి అని చెప్పి బాగా మమ్మల్ని కృషి చేసి ఇట్లా చదువుకోవాలి మోటివేషన్ కూడా చేశారు. మేము బాగా చదువుకొని మేడం వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చామని అనుకుంటున్నాను. హెచ్ఎం మేడం కోరుకుంటున్నట్లు ఎక్కడ చూసి రాయకుండా మేడం అనుకునేది మేము చేసామని అనుకుంటున్నాం. ఈ స్కూల్ హెచ్ఎం మేడం వల్ల, ఈ స్కూల్ స్టాఫ్ వల్ల ఈ స్కూల్ నుంచి 4 మెంబర్స్ ఈసారి IIITకి వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా వెళ్తానని అనుకుంటున్నా. ఈసారి 10th వాళ్ళకి చెప్పేది ఏమంటే టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి. మేడమ్స్ చెప్పేవి విని చదువుకుంటే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్. చదువుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళు చాలా కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చుకున్నారు. అలాగే మేము కూడా వాళ్ళకంటే బాగా చదువుకొని వాళ్ళకు వచ్చిన మార్క్స్ 584, వాళ్ళని మించి మేము ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చుకుంటాం సార్. FA1 ఎగ్జామ్స్ నుంచి మేము బాగా చదువుకొని మేము నేర్చుకునేటువంటి తల తిప్పుకోకుండా బాగా రాస్తున్నాం సార్. ఎటువంటి కాపీలు మా స్కూల్లో జరగడం లేదు సార్. గవర్నమెంట్ ఆర్డర్ వేసిన సందర్భంగా సాయంత్రం మాత్రమే 4 to 5 స్పెషల్ క్లాసెస్ జరుపుతున్నారు సార్. కానీ మా స్కూల్లోనే మా మేడం వాళ్ళు 8 to 9 కూడా మాకు స్పెషల్ క్లాసెస్ జరుపుతున్నారు సార్. ఎక్కువగా ఉందని సమాచారం. అయితే మన వెల్దుర్తిలో అట్లాంటిది ఏం లేదు. కొన్ని ప్లేసులలో, కొన్ని జిల్లాల్లో ఉంది. మన జిల్లాలో మాత్రం అట్లాంటిది ఏం లేదని మా సమాచారం. ఓకే అమ్మా. ఇంకొకటి, మీరు ఈ మత్తు పదార్థాలకు బానిసైనారంటే ఈ పొగాకు కానీ, ఈ గంజాయి కానీ, నర్వస్ సిస్టమ్ దెబ్బతిని
మనం పని చేయడానికి కూడా అవకాశం ఉండదు. చూసింటారు మీరు పల్లెటూరులో అక్కడక్కడ నరాలు దెబ్బతిని వణుకుతా ఉండి. ఎందుకంటే ఈ ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మీరు రాబోయే తరానికి మంచి స్ఫూర్తి నిలుస్తారని, తర్వాత వారికి మార్గదర్శకులుగా ఉంటారని చిన్న వాళ్ళకి మీకు ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టినాం అనమాట. నేర్చుకొని మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే మన పిల్లలు నెక్స్ట్ ప్రయోజకులుగా అవుతారు. ఇదే సొసైటీలో జరిగేటువంటి కార్యక్రమం. సొసైటీలో మన పిల్లలు అయిన తర్వాత మన పిల్లల కోసం మనం కష్టపడతాం. ఇది ఒక సమాజంలో జరిగేటువంటి అంశం. సో ఇది దృష్టిలో పెట్టుకుని పిల్లలందరూ, మీరు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, 6వ తరగతి వాళ్ళు ఉన్నారు, 7th, 8th, 9th వాళ్ళు ఉన్నారు. సో పెద్ద అవసరం లేదు, చిన్నగా గ్రీన్ ప్లాంట్, అలాగే ఆ చెట్టు పాస్పోర్ట్ ఇస్తున్నారు. శివనందిని నెక్స్ట్ ఇమ్మీడియట్గా. లక్ష్మీదేవి, గౌతమి. క్రమం తప్పకుండా పాఠశాలకు ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయటి పిల్లలు లేని గ్రామంలో లేని గ్రామంగా తీర్చిదిద్ద పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల కూడా చాలా చక్కగా అందరి సందేశాలు వినడం జరిగింది. మరి ఈరోజు ఎంతో ఉత్తీర్ణత సంపాదించి 1180 వచ్చి ట్రిపుల్8కి 4 విద్యార్థినిలు సెలక్షన్ కావడం అనేది అదృష్టంగా భావించవచ్చు.